కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాటైంది. ఇద్దరు కీలకమైన నేతలు పంచాయతీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. కర్ణాటకలో మీకు అందరికీ తెలిసిందే, 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బంపర్ మెజార్టీతో గెలుపొంది అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంది. జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీలు ఉన్నటువంటి ఏ పార్టీ అనేది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరు డిసైడ్ చేస్తారో అధిష్టానం. సో అప్పుడు కూడా సీఎం సిద్ధరామయ్యగా అప్పుడు అధిష్టానం డిసైడ్ చేసింది. అయితే అదే సందర్భంలో ఇంకొక అంశం కూడా చర్చకు వచ్చింది. 2 ఏళ్లన్నర అంటే సుమారుగా 2.5 years వరకు సిద్ధరామయ్య ఉంటే మరో 2.5 years డీకే శివకుమార్ అధికారంలో ఉంటారు, ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారనే చర్చ మొదటి నుంచి ఉంది. అయితే డీకే శివకుమార్ ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి చాలా పట్టుబట్టాడు. ఆయన తీవ్ర ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్గా హీఈస్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ లీడర్, ఓవరాల్ ఏఐసిసి లెవెల్లో ప్రామినెంట్ లీడర్ అండ్ పవర్ఫుల్ లీడర్ అని కూడా చెప్పొచ్చు. అయితే డీకే శివకుమార్ అంతటి స్థాయిలో పట్టుబడ్డా కూడా, అంతటి స్థాయిలో కొంత ఎఫర్ట్స్ చూపించినా కూడా ఇక్కడ ఫైనల్గా సిద్ధరామయ్యకే అన్ని రకాలుగా గతంలో ముఖ్యమంత్రికి చేసిన అనుభవం ఉంది, మళ్ళీ అవకాశం ఇద్దామంటే అవకాశాన్ని అటు అధిష్టానం కల్పించి సిద్ధరామయ్యకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత మధ్యలో ఒక ముడా స్కామ్ అని, తర్వాత ఇంకొక స్కామ్ అని రకరకాల చిన్న చిన్న స్కామ్ల పేరిట ప్రతిసారి సిద్ధరామయ్యను కార్నర్ చేసి సిద్ధరామయ్య మొత్తం రాజీనామా చేయాలని చెప్పి బీజేపీ ప్రతిపక్షం డిమాండ్ చేసి పలుమార్లు చర్చకు వచ్చింది. అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో కూడా కుమ్ములాటలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమంత్రి స్థానంలోకి డీకే శివకుమార్ తీసుకోవాలన్నటువంటి ఒక చర్చ కూడా జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి ఊపందుకుంది ఆ చర్చ. 2 ఏళ్లన్నర పూర్తయింది. ఇక ఢిల్లీలో మకాం వేశారు ఇద్దరు నేతలు, డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య. ఈ 2 వర్గాలు కూడా ఢిల్లీలో మకాం వేశాయి. రాహుల్ గాంధీ, ఖర్గేలను వరుసగా భేటీ అవుతున్నారు. నిన్నటితో కాంగ్రెస్ సర్కార్కి 2.5 ఏళ్లు పూర్తయింది. ఇక 2.5 ఏళ్ల కాలం పూర్తయిపోయింది. దీంతో వెంటనే సిద్ధరామయ్య సమయం ముగిసింది అనేది అటు కర్ణాటకకు సంబంధించిన డీకే శివకుమార్ వర్గీయులు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నమాట. సీఎం సిద్ధరామయ్యని మార్చాలంటూ డీకే వర్గం పట్టుబడుతోంది. అయితే ప్రచారాన్ని కొట్టిపారేశారు సీఎం సిద్ధరామయ్య. మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరాను, నేను ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా దిగిపోతాననే చర్చే లేదు, అదంతా కూడా పూర్తిగా అవాస్తవం. మంత్రివర్గ విస్తరణ జరిగితే మరో ఏడాది పాటుగా నేనే సీఎంగా ఉంటానని చెప్పి సిద్ధరామయ్య అంటూ ఉన్నారట.